మోడీ ఏదైతే పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి సూచన, అట్లాగే మర్చిపోలేని తీపి జ్ఞాపకం అంటూ భువనేశ్వర్ గారి స్టేట్మెంటు, బాబు ఎంట మోడీ నమో నారా బంధం తరగని అనుబంధం అంటూ టీడీపీ బీజేపీలకు రాజకీయంగా మైత్రి బంధం ఉన్నప్పటికీ ప్రధాని మోడీతో నారా ఫ్యామిలీ కుటుంబ పరంగాను అనుబంధం ఏర్పడింది. మోడీ చంద్రబాబు మధ్య రాజకీయంగా సాన్నిహిత్యం లోకేష్ కారణంగా కుటుంబ మారిందని చెప్పాలి. గతంలో ఆయన కుటుంబంతో ఢిల్లీలోని తన ఇంటికి మోడీ ఆహ్వానించారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి వచ్చినప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కలవడానికి రావని వేదికపైన యువనేతతో గట్టిగా అన్నారు. ఈ అరుదైన ఆహ్వానంతో లోకేష్ త్వరలోని ఢిల్లీ వస్తాను ప్రధానికి చెప్పారు. ఆ ప్రకారమే భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాంష్తో కలిసి వెళ్లారు. వాళ్ళకి 2 గంటల పాటు ప్రధాని సమయం కేటాయించారు. కుటుంబ యోగక్షేమాలు చదువు సహా అన్ని వివరాలు తెలుసుకుని దేవాంశంలో కూర్చోబెట్టుకుని మాట్లాడారు. అప్పుడే తన పాదయాత్ర విశేషాలతో కూడా యోగులం కాఫీ టేబుల్ బుక్ను ప్రధానితో లోకేష్ ఆవిష్కరింపజేసి తొలి ప్రతిని అందజేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదే ఫీలింగ్ భవిష్యత్తులో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ విభేదం వస్తే కూడా ఇదే ఫీలింగ్ను చూపెట్టగలిగితే బాగుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం విభేదాలు రాగానే దారుణమైనటువంటి విషం చిమ్మేటటువంటి దరిద్రపు లక్షణం ఆంధ్రజ్యోతికి ఉంది. కాబట్టి అలా విభేదం రాకూడదని కోరుకుందాం. వచ్చినా ఇట్లాంటి దరిద్రపు వార్తలు మళ్ళీ ఆనాటి దరిద్రపు వార్తలు రాయకుండా ఉండాలని కోరుకుందాం. అయితే నాతోనే